హలో రామగౌడ్ గారు. నమస్తే. నమస్తే రామగౌడ్ గారు. కట్టర్ ఇమాందార్ అని చెప్పి అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతున్నారు. ఆయన భావోద్వేగానికి కూడా గురయ్యారు, కన్నీళ్లు పెట్టుకున్నారు. దేశంలోనే ఈ అవినీతికి వ్యతిరేకంగా ఒక ప్రత్యామ్నాయంగా వచ్చినటువంటి పార్టీ చివరికి అదే అవినీతి ముద్రతో దాదాపు ఢిల్లీలో ఆయన అధికారాన్ని కోల్పోయారు, పార్లమెంట్ స్థానాలు కోల్పోయారు. ఇంత జరిగిన తర్వాత దాదాపు 4 ఏళ్ళు ఒక లేబుల్ అంటించిన తర్వాత ఇవాళ రౌజ్ అవెన్యూ కోర్టు, సిబిఐ ప్రత్యేక కోర్టు ఒక రకంగా చెప్పాలంటే చారిత్రాత్మకమైన తీర్పునిచ్చింది. అసలు ఇందులో ప్రేమ ఫసీనే లేదు, దుర్మార్గంగా పెట్టినటువంటి కేసు. ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని మీరు డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకోండి, ఆయన మీద విచారణకు ఆదేశించండి. ఇంత వేగ్గా ఎలా కేసులు పెడతారు? మెటీరియల్ ఇది లేదు, అలాగే మనీ ట్రయల్ లేదు. ఇవన్నీ కూడా కోర్టు చేసినట్టు వ్యాఖ్యలు. కనీసం ఇది విచారణకు కూడా అర్హం కాదని డిశ్చార్జ్ కూడా చేశారు కేసు. ఏంటి దీనికి ఆమ్ ఆద్మీ పార్టీ ఎలా చూస్తుంది? సార్, మేము ముందటి నుంచి కూడా చెబుతున్నది అదే, అవినీతి రహిత సమాజం కోసమే ఆమ్ ఆద్మీ పార్టీ. ఎప్పుడైతే ఆమ్ ఆద్మీ పార్టీ ఈ దేశంలో త్వరగతిన ఈ దేశంలో ఎదిగే పరిస్థితిలో ఉన్నప్పుడే ఈరోజు బీజేపీ కన్నుబడింది ఆమ్ ఆద్మీ పార్టీ పైన. ఈరోజు బీజేపీ కేంద్రంలో పాలిస్తున్నా కూడా అక్కడ ఢిల్లీ నడిబొడ్డున ఆమ్ ఆద్మీ పార్టీ పాలించడం అనేది ఈరోజు ఎవరైతే బీజేపీ ఉందో బీజేపీ అస్సలు కూడా వాళ్ళకి మనసులో పట్టలేదు, వాళ్ళకి మనసు ఒప్పుకోలేదు. ఎందుకోసం అంటే ఈ దేశాన్నే పాలిస్తున్న మాకు అసలు ఈ రాష్ట్రం రాదా, ఢిల్లీ ఉండదా అనే ఒక పెద్ద పరిస్థితి, పెద్ద క్వశ్చన్ వాళ్ళకి ఏర్పడింది. ఆ క్వశ్చన్ లోనే పెద్ద తప్పు చేశారు. ఈ రోజు లిక్కర్ అనే ఇది ఓన్లీ బీజేపీ పార్టీకి సంబంధించిన లిక్కర్ పాలసీ, లిక్కర్ కేసు, అంతేగాని బూటకం కేసు, ఇంతకు మించిన కేసు లేదని ఆ రోజు అరవింద్ కేజ్రీవాల్ అప్పుడు చెప్పారు, కార్యకర్తలు చెప్పారు, మన లీడర్లు చెప్పారు. అందరు కూడా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా చాలా మంది అరవింద్ కేజ్రీవాల్ గారిని బీజేపీ కావాలని కేసులు ఇరికిచ్చింది అనేది చెప్పారు తప్ప ఎవరు కూడా అరవింద్ కేజ్రీవాల్ అండి, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి అప్పుడు బీఆర్ఎస్ చెందిన వాళ్ళు, ఇతర పార్టీల నాయకులు, ఆడిటర్లు ఒకళ్ళు కాదు. అంటే ఇది ఈ పాలసీలో ఢిల్లీ ప్రభుత్వం ఉంది కాబట్టి అక్కడ మెయిన్ పాత్ర అరవింద్ కేజ్రీవాల్ గారు, మనీష్ సిసోడియా గారు, సంజయ్ సింగ్ గారు. నేను చెప్తున్నాను, నేను ఏమంటున్నా అంటే ఇక్కడ అక్కసు తోటి ఈ రోజు బీజేపీ చేసింది తప్ప ఇక్కడ ఏమి లేదు. నియత్ గల పార్టీ, ఇమాందార్ గల పార్టీ, ఇమాందార్ వ్యక్తి అరవింద్ కేజ్రీవాల్ గారు. ఇప్పుడు పుల్లారావు గారు, మిగతా వాళ్ళు ఇంత మాట్లాడుతున్నా కూడా ఒక్కటే గుర్తు పెట్టుకోవాలి, ఈ దేశంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ని మార్చిన వ్యక్తి అరవింద్ కేజ్రీవాల్ గారు. ఈ దేశంలో హెల్త్ సిస్టమ్ ని ఎట్లా ప్రజలకు అందించాలని చూపించిన వ్యక్తి అరవింద్ కేజ్రీవాల్ గారు. దేశమే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా మన్ననలు పొందిన వ్యక్తి మనీష్ సిసోడియా. ఇంత మంచి వ్యక్తులు, ఇంత మంచి పాలన అందించే క్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయ పార్టీగా, ఆమ్ ఆద్మీ పార్టీ ఎప్పుడైతే జాతీయ పార్టీకి ఎదిగిందో వీళ్ళు అస్సలు కూడా వాళ్ళు ఒప్పుకునే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ఈ పార్టీని సర్వనాశనం చేయాలి, అరవింద్ కేజ్రీవాల్ యొక్క ఫేమ్ ని కిందికి, మనీష్ సిసోడియా యొక్క పేరును అందరూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీని కిందికి, దీంట్లో ఒక పాలసీని తీసుకొచ్చి దాంట్లో మిగతా టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎవరైతే ఇప్పుడు కవిత గారే కావచ్చు, మిగతా వాళ్ళందరినీ కూడా వాళ్ళు ఇరికించడానికి ప్రయత్నం చేశారు. ఇంకా దీంట్లో గల కారణాలు ఉన్నాయి. ఎందుకోసం అంటే ఎప్పుడైతే వాళ్ళ చెప్పు చేతల్లో వీళ్ళు ఎప్పుడైతే రాలేకపోయారో బీజేపీకి, ఏ నాయకులు, కవితనే కావచ్చు, అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు, మిగతా వాళ్ళు కూడా ఎవరైతే వీళ్ళ చెప్పు చేతలకి, వీళ్ళ చెప్పుడు మాటలు వినకుండా ఉండడానికి ప్రయత్నం చేసిరో వాళ్ళందరి మీద కూడా ఈ రోజు కేసులు అయినాయి. ఎవరైతే వీళ్ళ మాటలు వినగానే ఈ రోజు సిబిఐ గాని, ఈడీ గాని రైడ్ చేసిన వెంటనే కండువా మార్చారనుకోండి, ఈ కండువా మారగానే వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా పునీతులైపోయారు, వాళ్ళందరూ కూడా మంచోళ్ళు అయిపోయారు. వాళ్ళకి ఏ కేసులు లేవు, వాళ్ళు ఏ జైల్లో లేరు. కానీ రూపాయి కూడా ఇంతవరకు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ నుండే కానీ అరెస్ట్ చేసిన వాళ్ళందరి ద్వారా ఎక్కడా కూడా ఎటువంటి డబ్బులు కూడా ఈ రోజు స్వాధీనం చేసుకోలేదు ఈ రోజు ఈ ప్రభుత్వాలు. కానీ ఒకటే మళ్ళీ చెప్తున్నాం, మంచి చేయాలనుకున్న నాయకుడు ఈ రోజు భాగోద్వేగానికి ఎందుకు గురయ్యారు అరవింద్ కేజ్రీవాల్ అంటే, కానీ 6 నెలల ఏదైతే పరిపాలన ఉందో కుంటుపడింది, అది ప్రభుత్వం మీద ఎఫెక్ట్ చూపించింది. 2 సంవత్సరాలు అయితే ఏదైతే మా నాయకులందరూ కూడా మనీష్ సిసోడియా కావచ్చు, మిగతా వ్యక్తులను వేశారో ఆ పరిపాలన కుంటుపడ్డది కదా. ఇదే మా బాధ. ఈ రోజు దేశ ప్రజలకు ఇంకా మంచి చేసే వాళ్ళం కదా, రాష్ట్ర ప్రజలకు మంచి ఏదో చేసే వాళ్ళం కదా, అదే మా బాధ. అదే అరవింద్ కేజ్రీవాల్ ఈ రోజు భావోద్వేగానికి గురయ్యారు. నన్ను ఈరోజు లిక్కర్ పాలసీలో దొంగ అన్నారు, లిక్కర్ పాలసీలో
ఇప్పుడు చేసిన అన్నారు, నేను అసంటోని కాదు అని ఈ రోజు Yes. అరవింద్ కేజ్రీవాల్ గారు ముందే చెప్పారు. ఈ రోజు కూడా ఆవేదన గురయ్యారు. ఓకే మేధావులు కూడా ఒకసారి ఆలోచించాలి. మేధావులందరూ కూడా ఒకసారి గుర్తించుకోవాలి. ఈ దేశంలో ఎటువంటి నాయకుడు కావాలి. ఈ రోజు పార్లమెంట్ లో మరి రాఘవ్ చెడ్డ మాట్లాడిన మాటలు ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా, దేశ వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టిస్తాయి. లేదా ప్రజల కోసం మాట్లాడుతుంది ఆమ్ ఆద్మీ పార్టీ. Right. కాబట్టి అరవింద్ కేజ్రీవాల్ గారి నేతృత్వంలో రానున్న ఈ కొద్ది రోజుల్లోనే ఒక మంచి పార్టీగా, ఒక Right. మంచి పార్టీగా దేశవ్యాప్తంగా కూడా మేము పూర్తి స్థాయిలో ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. Right. నియత్ అంటేనే ఆమ్ ఆద్మీ పార్టీ. రైట్, మళ్ళీ వస్తాను